నేను మాదక ద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని నేను డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తూ నాతో పాటు ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని డ్రగ్స్ అమ్మకం కొనుగోలు మరియు అక్రమ రవాణా చేసే వ్యక్తుల సమాచారాన్ని సంబంధిత అధికారులకు తెలియజేస్తానని నేను డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్. పిల్లలు ఎవరు ఐస్ క్రీమ్స్ తినకూడదు. తెలియని వ్యక్తులు ఎవరైనా చాక్లెట్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ ఇలాంటివి ఇచ్చినప్పుడు తీసుకోకూడదు. ఇటు రామ్మ అని పిలుస్తారు అమ్మాయిలను కానీ అబ్బాయిలను కానీ. పిలిచినప్పుడు కూడా తెలియని వ్యక్తుల దగ్గరికి వెళ్ళకూడదు. అర్థమైందా? అందులో మత్తు పానీయాలు కలిపి ఇస్తారు. కళ్ళు తిని పడిపోతారు. ఐస్ క్రీమ్ తిన్నాం అనుకో గిట్టు మత్త గిటు ఇట్లా నోట్లో పెట్టుకోగానే మత్తు అట్నే వాడుకోవడంతో కథ నేను ఎత్తుకొని పోతారు. నీ 2 కిడ్నీలు పోతారు, తీసుకుంటారు, పోతారు. మీ మమ్మీ దగ్గరికి మీ డాడీ దగ్గరికి రారు, అటే పోతారు. మీ సమాచారం వాళ్ళకి తెలిసేసరికి ఏమైతుంది? మీరు గిట్టు చచ్చిపోతారు. ఆల్రెడీ గిట్టు పోతారు, తీసుకుంటారు, పోతారు వాళ్ళు. అందుకని ఎవరు ఐస్ క్రీమ్స్ తినొద్దు. అర్థమైందా? ఇంట్లోనే మమ్మీని తయారు చేయమని చెప్పాలి. ఇప్పుడు ఈ కాలంలో అందరికీ ఫ్రిడ్జ్లు ఉన్నాయి. యూట్యూబ్లో కొడితే అన్ని రకాల ఐటమ్స్ దొరుకుతున్నాయి. ఇంట్లోనే పండ్లతోని పాలతోటి తయారు చేసుకోవచ్చు. అన్ని రకాల మనం తినే చాక్లెట్స్ బిస్కెట్స్ కూడా తయారు చేసుకోవచ్చు. మీ మమ్మీ వాళ్ళను తయారు చేయమని ఇంట్లోనే తినాలి. బయట ఎవరు తెలియని వ్యక్తులు ఏమి ఇచ్చినా తీసుకోకూడదు. ఓకే, థ్యాంక్ యూ.